హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. నటుడు దర్శకుడు పోసాని కృష్ణమురళి అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాలు కుదిపేస్తుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు రాజకీయాలు ఉండవని పలు వేదికలపై మాట్లాడిన టీడీపీ కూటమి నేతలు యూటర్న్ తీసుకుని వల్లభనేని వంశీతో అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. నిన్న హైదరాబాద్లో రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో నివాసముంటున్న పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో పోసాని పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఏడవడం స్పష్టంగా కనిపించింది. పోసాని కృష్ణమురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినీ పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికుల ఫిర్యాదు మేరకు అరెస్టుకు సంబంధించి నోటీసు జారీ చేస్తూ 196, 356/2, 111 డెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈరోజు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారని సమాచారం. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై పరుష పదజాలాన్ని ఉపయోగించారని, ఆయనపై కడప, బాపట్ల, మంగళగిరి, అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఇక పోసాని అరెస్టుపై అనేక కథనాలు వినబడుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. టీడీపీ కూటమి ప్రభుత్వం వంశీ తర్వాత కొడాలి నానినో, పేర్ని నానినో అరెస్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. నిన్న జరిగిన నాటకీయ పరిణామాల మధ్య శివరాత్రి రోజున పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేకెత్తిస్తోంది. గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో పవన్ కళ్యాణ్ భార్య, పిల్లలపై రాయలేనంత దారుణమైన పదజాలాన్ని, అసభ్యకరమైన భాషను వాడడం, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై నీచాతి నీచంగా మాట్లాడడం వల్లే పోసాని అరెస్టు చేశారని ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో వినికిడి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోసాని ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వంపై అనేక మార్లు విరుచుకుపడ్డారు. పోసాని పలుమార్లు సోషల్ మీడియాలో పవన్, చంద్రబాబు, లోకేష్లపై అనుచిత పోస్టులు పెట్టారని, అది కూడా పోసాని అరెస్టుకు కారణం అంటున్నారు. ప్రస్తుతం అరెస్టు వ్యవహారంపై రాజకీయ వర్గాలు పలు అనుమానాలని వ్యక్తం చేస్తున్నాయి. ఈ అరెస్టు వెనక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తం ఉందని, చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ అరెస్టు చేయించారని రాజకీయ వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై నీచాతి నీచంగా మాట్లాడడం, పవన్పై వ్యక్తిగత దూషణలు చేయడం వల్లే పోసాని అరెస్ట్ అయ్యారా అన్న అనుమానాలు కలగమానవు. ఎందుకంటే ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో ఉండి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు గురించి పోసాని మాట్లాడుతూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మని చంపాలనుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కమ్మ సామాజిక వర్గాన్ని తోలనాడుతూ పోసాని అనేక మార్లు మాట్లాడారు. 2023లో పోసాని చేసిన వ్యాఖ్యలు కూడా పోసాని అరెస్టుకు కారణమయ్యాయని అంటున్నారు. ఇంతకీ పోసాని అప్పుడు ఏమన్నాడంటే, రామాయణంలో ఒక్కడే రావణాసురుడు ఉండేవాడు, కానీ చంద్రబాబుకు అనుకూలమైన కమ్మ మీడియాలో చాలామంది రావణాసురులు ఉన్నారని అనడం, సీఎం కుర్చీపై కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు మాత్రమే ఉండాలని ఈ కమ్మ జర్నలిస్టులు కోరుకుంటారని, అయితే తాను కూడా కమ్మోడినే అని, అయితే వీళ్ళు కోరుకునేట్టు ఉండే కమ్మోడిని మాత్రం నేను కాదని, చంద్రబాబుపై ఇష్టానురీతిన అడ్డగోలుగా మాట్లాడడం వల్లే ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్టుకు కారణం అంటున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కూడా కూటమి ప్రభుత్వంపై ఒక మీడియా ఛానల్ అధినేతపై అవాకులు చవాకులు మాట్లాడాడు పోసాని. ఆ తర్వాత కొద్ది రోజులకే తాను రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. తాను కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నాను అని, ఇక తన సమయాన్ని, జీవితాన్ని తన కుటుంబ సభ్యులకు కేటాయిస్తారని తెలిపాడు. లైఫ్లో ఇక రాజకీయాల గురించి మాట్లాడను అని పోసాని చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం అరెస్టు వెనక అనేక సందేహాలు కలుగుతున్నాయని, ఈ అరెస్టు వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా జగన్కు సరెండర్ అయిపోయి స్థాయిని మరిచి ప్రవర్తించాడని, పోసానికి తగిన శాస్తి జరిగిందని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు అడ్డగోలుగా మాట్లాడే పోసాని ఇలాంటి వాడిని అరెస్ట్ చేయడం సబబని, పోసాని అరెస్టు చూసైనా భవిష్యత్తులో ఇలా మాట్లాడరని, ఇది పోసానికి మంచి గుణపాఠం అని సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి.